మహబూబాబాద్ జిల్లాలో నేడు 6 మంత్రులు పర్యటిస్తున్నారు. సుమారు 290.78 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తాండా శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమ్లా తాండాలో 71.43 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం రోడ్డు మార్గంలో కేసముద్రం మండల కేంద్రానికి చేరుకుని అక్కడ 219.35 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మరో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో నేడు 6 మంత్రులు పర్యటిస్తున్నారు. సుమారు 290.78 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తాండా శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమ్లా తాండాలో 71.43 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. భోజనం విరామం అనంతరం రోడ్డు మార్గంలో కేసముద్రం మండల కేంద్రానికి చేరుకుని అక్కడ 219.35 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మరో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లాలో 6 మంత్రులు అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, సీతక్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 6 మంత్రులు అయితే ఆ యొక్క మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, అదేవిధంగా రామచంద్ర నాయక్ వీరు కూడా పాల్గొనున్నారు, ఎంపీ కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అయితే అందిస్తుంది. ఖచ్చితంగా ప్రజల కోసం సేవ చేసేందుకైతే మాకు మంచి అవకాశం లభించింది. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ఆ యొక్క మంత్రులైతే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి 290 కోట్లతో పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 2 కోట్లతోటి మహిళలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అదే విధంగా సబ్ స్టేషన్ ప్రారంభించనున్నారు. అదే విధంగా పలు రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారు. సుమారు చాలా 1,00,000 మందితోటి సుమారు పెద్ద భారీ బహిరంగ సభను అయితే నిర్వహించేందుకైతే ఆ యొక్క అన్ని ఏర్పాట్లు అయితే మురళీ నాయక్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ కూడా పోలీస్ సిబ్బందితోటి అన్ని పోలీస్ స్టేషన్ల నుండి ఆ యొక్క సభాస్థలికి అయితే చేరుకోనున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొంత పోటాపోటీగా నిన్న ములుగులో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లేకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే కొంతమందిని ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు అనేది సమాచారం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించేందుకైతే ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం పలు అభివృద్ధి. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.